జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే స్తోత్రం హల్లెలూయా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోనే ద్రాక్షావల్లినై నీ తోటలోనే ద్రాక్షావల్లితో నన్ను అడ్డుకాకి స్థిరపరచావా నన్ను అడ్డుకాకి స్థిరపరచావా జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే గట్టిగా సపట్లు అనుభవించుకోవాలి దేవుని యొక్క మహిమను మనం చూడాలి దేవుని యొక్క మహిమను చూసే నేత్రాలు దేవుడు మనకి ఇవ్వాలి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సాలెపై ఉంచావా నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సాలెపై ఉంచావా జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే ఆడుతూ సపట్లు కొట్టాలి ఆడుతూ సపట్లు కొడితే తాళానికి వచ్చింది సపట్లు లేకపోతే ఎటువంటి పోతుంది ఆడుతూ సపట్లు కొట్టాలి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే
జీవితం, పాపపు జీవితం, లోకపు జీవితం, తాత్కాలికమైన జీవితం. ఈ జీవితం తాత్కాలికమైనది కనుక యుగ యుగాలు మరణం లేని మహిమ కలిగిన ఆ రాజ్యంలో ఉండటానికి, ఆ దేవాది దేవుడితో మనం ఉండటానికి ఆయన మనతో ఉంటేనే, ఆయన మనలోనికి వస్తేనే అప్పుడే మన బ్రతుకులు బాగుంటాయి, మన యొక్క మార్గాలు సరిగ్గా ఉంటాయి, మన సాక్ష్యం బాగుంటుంది, మన యొక్క విధానాలు అద్భుత రీతిలో ఉంటాయి. స్తోత్రం, హల్లెలూయా. స్తుతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే, నా ఆరాధన నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. అందరూ నోరు తెరుచుకోండి. తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, స్తోత్రం, హల్లెలూయా. ఆయన దేవుళ్ళకే దేవుడు, ఆయన ప్రభువులకే ప్రభు, ఆయన శక్తిమంతుడు. ఆయన ఒక్కసారి నిన్ను ఇష్టపడ్డాడంటే నీ బ్రతుకు మారిపోతుంది, నీ పద్ధతులు మారిపోతాయి, నీ స్థితిగతులు మారిపోతాయి, నీలో ఉన్న రోగాలు పోతాయి, నీలో ఉన్న బాధలు పోతాయి, నీలో ఉన్న సమస్యలు పోతాయి. యేసు నీలో ఉదయించాలి. ఓ స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచండి, ప్రభుని మహిమపరచండి. ఆ దేవాది దేవుడు కోరుకునే ఆరాధన ఇదే, ఆయనకి ఇష్టమైన ఆరాధన ఇదే. ఆ ప్రభువుకి నచ్చినట్టు మనం ఉండాలి, ప్రభువుకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆపొద్దు, నేను ఆపిదాకా మీరు ఆపొద్దు. స్తోత్రం. మీరు ఎవరు నాకెళ్ళి చూడొద్దు, మీరు ప్రభువుని సొంతం చేసుకొని ప్రభువులో ఉండండి, ప్రభువులలో మారిపోండి. ఈ లోకం మంది కాదు, ఈ లోకంలో ఉన్న వాళ్ళు మన వాళ్ళు కాదు, ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఇది తాత్కాలికమైన రాజ్యం, తాత్కాలికమైన లోకం. ఎప్పుడు మాయమైపోతామో మనకు తెలియదు కనుక ప్రతి ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నట్లు ప్రాణం ఉండగానే ప్రభువుని కలిగి జీవిస్తే దేవుని కృపదాన్ని పొందండి, దేవుని శక్తిదాన్ని పొందండి, దేవుని మహిమదాన్ని పొందండి, దేవుని పరిశుద్ధతతో మనం జీవించాలి. పాపం లేని జీవితం జీవించాలి, పరిశుద్ధులుగా మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ గల తండ్రి అలాగనే ఉండండి.
రెండు చేతులు ఆకాశం వైపెత్తండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవం గల మా తండ్రి, ఈ స్థలాన్ని ప్రేమించి ఈ స్థలంలోనికి మీరు దిగి వచ్చి ప్రతి ఒక్కరిని తాకినందుకు మీకు స్తోత్రాలు, ప్రతి ఒక్కరిని దర్శించినందుకు మీకు స్తోత్రాలు, ఈ స్థలాన్ని ప్రేమించినందుకు మీకు స్తోత్రాలు, ఈ స్థలంలో బిడ్డలను ప్రేమించినందుకు మీకు స్తోత్రాలు, కూడి చేరి వచ్చిన ప్రతి బిడ్డను తాకి ముట్టినందుకు మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో నా తండ్రి, ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో మీరు మాకు తోడుగా ఉన్నారు, వాక్యంలో కూడా మీరు తోడుగా ఉండి మాతోనూ బిడ్డలతో లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరితో సూటిగా, తేటగా, అద్భుతంగా మీరు మాట్లాడమని, కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి ప్రభా పొందుకొని, నైనా తండ్రి ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ, నైనా నీ మాట వినడానికి వినగలిగిన చెవుని దయచేసి, చూడటానికి చూడగలిగిన నేత్రాన్ని అనుగ్రహించమని, అయినా నీ కృప చూపమని, మీరే ఈ స్థలంలో ఉండి ప్రతి బిడ్డతో మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చున్నాం. దేవునికి స్తోత్రం. అట్లా తీయండియా, అర్థం వస్తుంది. ఎందుకంటే తిరిగి ఆరాధన చేస్తాం. ఒకసారి నేను చాలా చెప్పి అటు ఇటు మనిషిని కూడా పద్యాలు లేస్తాను, దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆరాధన చేసేటప్పుడు ఇవి ఉండకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క బిడ్డలారా, కొద్ది నిమిషాలు ఎక్కువసేపు ఉండదు, కొద్ది క్షణాల్లోనే నేను ముగిస్తాను. మీరు శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. మంచిగా లైవ్ లో వెళ్తుంది. ఇక్కడి నుంచి దేశం అంతా తెలియదు, అమెరికా వాళ్ళు కూడా చూడొచ్చు. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశం వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు ఛానల్ ఉంటే చూస్తారు. యూట్యూబ్లో వెళ్తుంది అన్నమాట. మంచిగా అందరూ బాగా జాగ్రత్తగా వాక్యం చెప్పేటప్పుడు లేకపోతే కూర్చొనే ఉండాలి. ఏదైనా ఉంటే ముందే మీ పనులు ముగించుకొని పరిశుద్ధ దేవునికి మనం అప్పగించుకొని ఆయన యందు భయభక్తులు కలిగి జాగ్రత్తగా కృప పొందుకొని మనం జీవించాలి. ప్రార్థనకు వచ్చినప్పుడు అంతకుముందు అని తెలిసి తెలియని వాళ్ళ తప్పులు క్షమిస్తున్న దేవుడు, తెలిసి మరలా తప్పు చేస్తే ఒప్పుకోడు దేవుడు. దేవునికి స్తోత్రం. అప్పుడు కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. చాలా అలా జరగకుండా మంచిగా మనం ప్రభు సన్నిధిలో ధ్యానం చేస్తాం. చూడండి, లూకా సువార్త. అసలు ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి అసలు రావటానికి గల కారణం, ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన రావటానికి గల కారణాలు మనం తెలుసుకున్నాం. ఆయన వచ్చింది నువ్వేదో పండుగ చేసుకొని సంతోషించి ఆనందించి గంతులేయమన్నాడు. వాస్తవమే. అది ఎలా గంతులేయమన్నాడంటే, ప్రభు ఆత్మతో నింపబడి ప్రభు రాజ్యానికి సిద్ధపడుతూ ఆనందంతో ప్రభు సన్నిధిలో గంతులేయమన్నాడు. అంతేగాని స్టేజీలు కట్టుకొని రికార్డ్ డ్యాన్సులా పెట్టుకొని సినిమా యాక్టర్ లాగా డ్యాన్సులు వేయమని చెప్పలేదు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడంటే, మీరు పరిశుద్ధాత్మతో నిండి పరిశుద్ధులయ్యి పాపం లేని వారిగా ఉండటం కోసం మీరు ఇష్టపడితే ఆ ప్రకారం దేవుడు మిమ్మల్ని మంచి మార్గంలోనికి తీసుకొని వస్తారు. అప్పుడు దేవుడు మిమ్మల్ని మంచి మార్గంలోనికి తీసుకొని వచ్చినప్పుడు మీరు అద్భుతంగా మీ కుటుంబాలు మేలుకరంగా ఉంటాయి. ఎట్లా ఉంటాయి అంటే, ఇప్పుడు మనం పెద్దవాళ్ళం, మనం అద్భుతకరంగా ఏ లోపం లేని వారిగా మనం ఉన్నప్పుడు మన బిడ్డలు మనల్ని చూసినప్పుడు నేర్చుకొని వారు కూడా లోపం లేని వారిగా తయారవుతారు. అప్పుడు బిడ్డలకి మనం ఆశీర్వాదకరంగా మారిపోవాలి. అంతేగాని మన యొక్క నడవడి సరి లేకుండా, మన యొక్క మాట తీరు సరి లేకుండా, మన యొక్క విధానాలు సరి లేకుండా జీవిస్తే రేపు మన బిడ్డలు కూడా వాళ్ళ యొక్క విధానాలు సరిగా ఉండవు. చాలా మంది అంటారు కదా, అయ్యా మా బిడ్డలు దారి తప్పిపోయారయ్యా, వాళ్ళు పాపంలో పడిపోతున్నారయ్యా, వాళ్ళ పరిస్థితులు బాగలేదయ్యా, ఎలాగయ్యా చెప్పని రకరకాల వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు నేను చెప్పే సమాధానం ఏంటంటే, మనము
మనం మొదట సరి చేసుకోవాలి. మనం సరి చేసుకున్నప్పుడు మన బిడ్డలు మనల్ని చూసి సరి చేసుకుంటారు. మన అలవాట్ల ప్రకారం బిడ్డలు కూడా అలవాట్లు నేర్చుకుంటారు. మన అలవాట్లు తేడాగా ఉంటే మన బిడ్డలు అలవాట్లు తేడాగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డలకి పాఠం ఏంటంటే, ప్రార్థన నేను చేస్తాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇష్టపడతాడు కానీ మనిషికి స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. ఏమి స్వేచ్ఛనిచ్చాడంటే, మాట్లాడటానికి, చూడటానికి, గ్రహించుకోవటానికి, ఆలోచించుకోవటానికి, నడవటానికి అన్ని విధాలుగా దేవుడు మనిషిని చేసి అలా పెట్టాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే, ఆయన యొక్క ఆత్మ ద్వారా ఉన్నటువంటి సేవకుల దగ్గరికి నడిపించబడాలి. సేవకుల దగ్గరికి నడిపించబడినప్పుడు ఆ సేవకులు చెప్పేటటువంటి మాటలు ఆలోచించాలి. ఆ సేవకులు ఎలా జీవిస్తున్నారో అలా జీవించాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారని ఆయన, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమని దేవుడు ఆ యొక్క పౌలు గారి ద్వారాగా ప్రజలతో మాట్లాడాడు. అలాగనే దేవుడు ఆత్మై ఉంటాడు. ఆయన భూమి ఆకాశములో ఇవన్నీ మనకు అక్షరానుసారమైన, ఈ అక్షరానుసారమైన వాటిలో మనల్ని శరీరాలు ఇచ్చి ఈ భూమిని, ఈ ప్రకృతిలో మనల్ని దేవుడు పోషిస్తూ ఉన్నాడు. అన్ని విధాలుగా పోషిస్తూ ఉన్నాడు. పోషించి ఆయన నీలో ఉన్నటువంటి ఆత్మ మరొక రాజ్యం, అంటే పరలోక రాజ్యం, ఈ శరీరం కొద్ది రోజుల్లో ముగిసిపోతుంది. అయితే ప్రతి వారి శరీరం ముగిసిపోయింది, ఎలా ఏంటి అని చెప్పని ప్రజలు అప్పట్లో ఏడుస్తూ ఆలోచిస్తూ ఉన్నారు. కొంతమంది జ్ఞానవంతులు, ఎట్లా మాకు మార్గం ఏంటి, చనిపోయిన తర్వాత ఇక కనపడమా, ఇక మా పరిస్థితి ఏంటి, మేము పుట్టాము కదా, బ్రతికి నడుస్తున్నాము కదా, మరి మా సంగతి ఏంటి అని చెప్పని ఆలోచించుకున్నటువంటి సమయంలో ప్రభు అయిన యేసు ఒక దూతను పంపించి ఆయన ఈ భూమికి రాబోతున్నాడని ఆయన వార్తను పంపించాడు పరలోకం నుంచి ముందుగానే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే యేసు ప్రభు ఏంటి అసలు ఈ లోకంలో మనల్ని రక్షించే వారు ఎవరూ లేరు. వాస్తవంగా చెప్పుకోవాలంటే, మాటలో చెప్పాలంటే ఏ దేవుడు కూడా లేడు. హల్లెలూయా. మనుషులు తయారు చేసుకున్నటువంటి దేవుళ్ళే గాని, మనుషుల యొక్క ఆలోచనలే గాని, దేవుని యొక్క ఆలోచన ఈ భూమికి రాలా. ఈ 2025 సంవత్సరం అనగా ఈ 25 సంవత్సరంలో ఈ నెలలో యేసయ్య పుట్టాడు. ఈ నెలలో ఈ చలికాలంలో పుట్టాడని ఆనవాలే గాని పలాని రోజనే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. డిసెంబర్ 25 అని చెప్పని కొంతమంది పెద్దలు ఈ విధంగా నిర్ణయించారు. అంతేగాని ఈ డిసెంబర్ నెల, జనవరి నెల అంతా కూడా క్రిస్మస్ యేసు పుట్టాడని 2 నెలలు పండుగ చేసుకుంటారు ప్రజలంతా ఆనందంలో. ఏదో ఒక రోజు ఎవరెవరు ఇష్టానుసారంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుని యొక్క బిడ్డలకు ఒక రిఫరెన్స్ ఇస్తాను చూడండి. ఎక్కువ రిఫరెన్స్ లేను, 4 రిఫరెన్స్లు ఇస్తాను, త్వరగా ముగిస్తాను, వివరణ ఎక్కువ ఇస్తాను. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని యొక్క బిడ్డలారా, దావీదు పట్టణం అంటే పట్టణం అనగా, దావీదు పట్టణం అనగా దాని గురించి మీకు వివరిస్తాను. అసలు దావీదు పట్టణమందు దేవుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే రక్షకుడుగా పుట్టి ఉన్నాడు. ఆయనే రక్షకుడు, ఆయన తప్ప ఇక రక్షకుడు లేడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, ఇప్పుడు దావీదు పట్టణం అంటే ఏంటి? దావీదు పట్టణం అనగా, దావీదు ఈ దేశానికి ఒకప్పుడు రాజు, ప్రపంచానికి రాజు. అప్పట్లో రాజులు, రాణులు ఇవన్నీ లేవు, తెలియదు. అది వెనకటి కాలంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు పుట్టక ముందు, ఇంకా అంతకు ముందే దావీదు పట్టణం మందు మీ కొరకు రక్షకుడు పుడతాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కొన్ని వేల సంవత్సరాల క్రితమే. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టాడనే మాట ఎందుకు వచ్చిందంటే, దావీదు దేవుణ్ణి కలిగినటువంటి వాడు, రాజు అయినటువంటి వాడు కూడా, పెద్ద రాజునైనా నేనే గొప్పవాడిని అని అనుకోకుండా తనను తాను తగ్గించుకొని దేవాతి దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన్ని ఆరాధించేవాడు, స్తుతించేవాడు, తన తప్పులన్నీ ఒప్పుకొని పాపాన్ని విడిచి పరిశుద్ధంగా జీవించేవాడు. నేను రాజును కదా, నాకు ఎదురు లేదు, నన్ను ఎవరు ఆపలేరు, నా ఇష్టానుసారంగా నేను ఏ తప్పైనా చేయొచ్చు, ఏ పాపమైనా చేయొచ్చు అనుకునేటటువంటి వాడు కాదనమాట ఈ దావీదు దేవునికి భయపడేవాడు, దావీదు దేవునికి ఇష్టమైన వాడు. అందుకని దావీదు పట్టణం అనగా ఈ దేశం మీద, అంటే దేశంలో దావీదు పట్టణం అంటే క్రీస్తులోకి ఎవరైతే వస్తారో దావీదు పట్టణం అనగా ఆ పాలనలో దేవుడు పుట్టాడు కనుక ఎవరైతే ఆ
ఆ మార్గాల్లోనికి వస్తారో వారు మరలా క్రీస్తు పుట్టినట్లే పరలోకానికి పుడతారని దీని యొక్క అర్థం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దావీదు పట్టణం అనగా, దావీదు పట్టణం అంటే పరిశుద్ధ జీవితం, అంతేగాని వేరే పట్టణం ఏం లేదు. పరిశుద్ధ జీవితం ఎవరైతే జీవిస్తారో అది దావీదు పట్టణంగా మారుతుంది. ఆ పట్టణంలో క్రీస్తు ఉదయిస్తాడు, రక్షకుడుగా ఉదయిస్తాడు. అంటే ఎక్కడ ఉదయిస్తాడంటే మన హృదయాల్లో దేవుడు ఉదయిస్తాడు. మన హృదయంలో ఉదయించినప్పుడు అప్పుడు మన బ్రతుకు మారిపోతుంది, మన పరిస్థితులు మారిపోతాయి, మన అలవాట్లు, మన క్రియలు, మన యొక్క విధానాలు, మన యొక్క ఆలోచనలు ఇవన్నీ పోయి దేవుని యొక్క ఆలోచన మనలో పుట్టి దేవుడిలాగా మనం నడిపించబడతాం అన్నమాట. అందుకని దేవుడి భూమిన తలవార్చుకోవడానికి స్థలము కోరుకోలేదు. హల్లెలూయా. దావీదు పట్టణమందు నీ కొరకు నా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయనకు పుట్టి ఉన్నాడు అనే మాటకు అర్థం ఏంటంటే ఇక ఆయన ఎప్పుడు పుట్టే ఉంటాడు. ఇంకా ఆయన రేపు పుట్టాడు, ఎల్లుండి పుట్టాడు, వచ్చే సంవత్సరం పుడతారు, లేకపోతే ఇంకా 10 రోజులకు పుడతారు, ఇట్లా మళ్ళీ వచ్చే డిసెంబర్ 25న పుడతారు, అప్పుడు మళ్ళీ పండుగ చేసుకోవాలని ఈ లోపల మళ్ళీ మన ఇష్టానుసారంగా జీవించవచ్చు, మన ఇష్టానుసారంగా ఆ లోకంలో కలిసిపోవచ్చు అని చెప్పిన ఆలోచనలన్నీ సాతాను యొక్క ఆలోచనలు. అది భక్తిహీనత, అది సరైనటువంటి భక్తి కాదు. నామకార్థపు క్రైస్తవులు, డూప్లికేట్ క్రైస్తవులు నిజమైన క్రైస్తవులు కాదని దేవుని వాక్యం మనకు చెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం ఏంటంటే పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధమైన జీవితం నీకు ఎప్పుడు వచ్చిందంటే క్రీస్తు నీలో ఉదయించాలి. నీలో ఎప్పుడు ఉదయిస్తాడంటే దావీదు పట్టణం అనగా నేనే ఒక దావీదు పట్టణంగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ పట్టణంలో దేవుడు ఉదయిస్తాడు. ఉదయించినప్పుడు నాకు సంతోషం. ఆకాశ నక్షత్రాల వలె ఎప్పుడు కూడా ఈ భూమి మీద పాపంలో ఉన్న వాళ్ళ మధ్యలో వెలుగుతూ నడుస్తూ ఉంటాం అన్నమాట. వెలుగుతూ నడుస్తూ ఉన్నప్పుడు పరలోకంలో దేవుడి భూమి మీదకి చూసినప్పుడు భూమి మీద కొంతమంది ఎలుగుతూ ఉంటారు. ఎలగడం అంటే నా దీపం వెలిగించేవాడు నీవేనని దావీదు మాట్లాడాడు. ఇక ఎవరు నా దీపం వెలిగించేవాడు లేరని అన్నాడు. హల్లెలూయా. దావీదు ఏమన్నాడో తెలుసా? అయ్యా, నా దీపం వెలిగించేవాడు నీవే, చీకటిని వెలుగుగా చేయవాడు నీవే. చీకటి అంటే మన హృదయంలో ఉన్నటువంటి చీకటి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో కనిపించే చీకటి గురించి కాదు. మన హృదయంలో ఉన్నటువంటి పాపపు చీకటి, లోకపు చీకటి, అజ్ఞానపు జ్ఞానం లేనటువంటి పరిస్థితి, అర్థం కానటువంటి పరిస్థితి, అంటే అన్ని మనకు క్షుణ్ణంగా అర్థం కావాలంటే ఆ దైవము, ఆ దేవుని యొక్క కృప, ఆయన యొక్క వెలుగు, ఆయన మనల్ని వెలిగించాలి. హల్లెలూయా. ఆయన ఎవరినైతే వెలిగిస్తాడో ఆ వెలిగించబడినటువంటి వారు దేవునికి కనబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటప్పుడు మీరు ఆమేన్ అనాలి. నెలకొని కుదురుతూ ఉండకూడదు. అట్లాగనే ఆమేన్ అంటే అవునుగాక అని. అవునుగాక అంటే మీ జీవితాల్లో ఇక కలుగుద్ది అనమాట. వాక్యం అయిపోయే లోపలనే వెలిగించబడతారు. ఆ తర్వాత మీరు ఏది ఆలోచించినా మంచి మంచి ఆలోచనలు వస్తాయి. తెక్కల ఆలోచనలు రావు, గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి, పరిశుద్ధమైన ఆలోచనలు వస్తాయి. పరలోక రాజ్యంలో ఉండేవాళ్ళు, యుగ యుగాలు ఉండేవాళ్ళు, వాళ్ళు జ్ఞానవంతులు, వాళ్ళు బలవంతులు, వాళ్ళు శక్తివంతులు, వాళ్ళు యుగ యుగాలు మరణం లేని వాళ్ళు. అంటే మరి శక్తివంతులు అయితేనే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రభువైన యేసుక్రీస్తు నీ హృదయంలో ఉదయించాలి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నీ హృదయంలో. హల్లెలూయా. సాధారణుడు పొంచి వస్తున్న పిల్లల జాగ్రత్త మీ స్వాధీనంలో పెట్టుకోవాలి. కాటాడకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పిల్లల్ని ఎక్కడ దగ్గర పెట్టుకోవాలి. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా చూడండి, ఒక మాట చదువుతాను. ఈ లోకంలో రక్షకుడు లేడంట, ఎవరూ లేరంట. ప్రభువైన యేసుక్రీస్తుని పరిశుద్ధ గ్రంథం చదివిస్తుంది. చూడండి, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుమా. హోషేయ గ్రంథం. ఈ బాటిల్ పెట్టామా, ఆ బాటిల్ పెట్టక నాకు ఇది పెట్టి తాగటానికి ఏం పడుకోవాలి. అది అమ్మ నాకు ఆ బాటిల్. హల్లెలూయా. దగ్గర పెట్టుకొని పిల్లల్ని, అమ్మ నువ్వు లోపలే ఉండు తల్లి, లోపల పెట్టి తల్లి అమ్మాయిలకి లోపల ఆడుకుంటారు. నడిపింపోయిందంటే ఇంక నేను మాట్లాడాల్సి వచ్చింది, దేవుడు మాట్లాడు. దేవుడిని బాగుండా చూసుకోవాలి, జాగ్రత్తగా వినాలి. అందుకని నేను చెప్పింది. హల్లెలూయా. కొద్ది నిమిషాల్లోనే అయిపోతుంది వాక్యం. హల్లెలూయా. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. 13:4.
మీరు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవుని ఎరగవు, నేను తప్ప ఏ రక్షకుడును లేడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం ఏమని చదివిస్తుందంటే, నేను తప్ప నిన్ను రక్షించువాడు ఎవరూ లేడు అన్నాడు. యేసయ్యే రక్షించేది. రక్షించిన తర్వాత ఇక నువ్వు ఒక రక్షకుడుగా మారిపోవాలి. నువ్వు అనేకులను రక్షించాలి. నువ్వు వెలిగించబడతావు. నువ్వు వెలిగించబడినప్పుడు అనేకులకి వెలుగునీయటానికే మనం వెలుగై ఉండాలి. మనం ఉప్పు అయి ఉన్నవనుకో ఉప్పు అనేకులకి అవసరం కదా, వెలుగై ఉన్నవనుకో వెలుగు అనేకులకి అవసరం కదా. అలాగా మనం వెలిగించబడినప్పుడు అనేకులు వెలిగించాలి, మనం రక్షించబడినప్పుడు అనేకులు రక్షించాలి. ఎందుకంటే పాపంలో పడి, నరకంలో పడి, శాపంలో పడి వాళ్ళు నాశనం కావడం మనకి ఇష్టం ఉండకూడదు. వెలిగించబడిన వారికి అనేకులు చూసినప్పుడు అయ్యో చీకట్లో ఉన్నారని. మొన్న ఒక ఊర్లో ఒక ఆయన చనిపోతే వెళ్ళాను నేను కూడా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా దేవుడిని ఎరగనటువంటి వాళ్ళు. హల్లెలూయా. అయితే ఒక ఇద్దరు దేవుడిని ఎరిగినటువంటి వాళ్ళు నా దగ్గరకు వచ్చి, ఇద్దరు స్త్రీలు నా దగ్గరకు వచ్చారు. వచ్చి అయ్యా బాగున్నావయ్యా పాస్టర్ గారు అని చెప్పని అన్నారు. బాగున్నానమ్మా, మీరు బాగున్నారా అన్నాను. ఆ సందర్భంలో వాళ్ళు ఏమన్నారంటే, మీ వాక్యాలు మాకు వస్తాయండి, మీ వాక్యాలు మేము వింటాం అని చెప్పని వాళ్ళు మాట్లాడారు. ఓకే, మంచిదని అన్నా. తర్వాత ఏదో కొన్ని విషయాలు మాట్లాడాము. ఈ ఉన్నటువంటి వాళ్ళంతా దేవుడిని ఎరిగినటువంటి వాళ్ళు చాలా సంతోషంగా టపాకాయలు అనేకమైన తెచ్చి పైన హెలికాప్టర్ లాగా ఫోటోలు తీసేది కూడా, వీడియోలు తీసేది కూడా వాళ్ళకు ఉంది. ఎంతో ఆస్తులు ఉండే, అన్నీ ఉండే, అంతస్తులు ఉండే, కానీ మారు మనసు లేదు, మార్గం తెలియదు, వెలిగించబడలేదు, మంచి మార్గంలోకి వాళ్ళు రాలేదు. అయ్యో పాపం వీళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారు కదా అని చెప్పని మా మనసులో మేము ఒకరికొకరు అనుకొని, ప్రభా వీళ్ళందరినీ దర్శించండి ప్రభా, వీళ్ళందరూ బాగుండాలి ప్రభా, వీళ్ళందరూ పరలోకంలో ఉండాలి తండ్రి అని చెప్పని మేము అట్లా హల్లెలూయా మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా, రక్షించబడిన మనము అనేకుల్ని రక్షించే వారిగా మనం ఉండాలి. పాపం నుంచి విడిపించబడినటువంటి మనము అనేకులు పాపంలో ఉన్నటువంటి వారిని విడిపించాలి. ఆ పాపంలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి చాలా కష్టం ఉంటుంది. ఎలా ఉంటుందంటే, వారి దగ్గరికి వెళ్ళాలంటే సామాన్యమైన విషయం కాదు. చిన్న కథ ఒకటి చెప్తాను నేను. హల్లెలూయా. కథ ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక పాస్టర్ గారు, ఒక పాస్టమ్మ గారు ఒక అడవి ప్రాంతం అంటారు. అంతా అడవిలో ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళకి దేవుడు అనేది తెలియదు. ఏదో ఏ చెట్టు చూసినా ఈ చెట్టు పచ్చగా ఉంది, ఎండ్లకాలం ఇది నీడనిస్తుంది కనుక ఇదే దేవుడని ఆ చెట్టుని కొలిసేవాడు, అదే ప్రార్థన చేసేవాడు. అట్లాగా ప్రతిదీ ఏది కొంచెం వాళ్ళకి మేలు కలిగిద్దని ఒక విషయం తెలుస్తుందో దాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళే కానీ వాళ్ళకి సరైన వస్త్రాలు లేవు, సరైనటువంటి పొజిషన్ లేదు, మంచిగా ఇల్లు కట్టుకోవడానికి తెలివితేటలు కూడా లేవు. హల్లెలూయా. నాకెళ్ళి చూడాలి. ఇది క్రిస్మస్ మెసేజ్, ఇది ఇంటే మీకు మంచిది. దేవునికి స్తోత్రం. ఒకరు తట్టండి, దేవునికి మహిమ కలుగును గాక. మీరు నిద్రొచ్చేటటువంటి వాళ్ళు తినకూడదు. ఏదో పాలు తాగాలి, మజ్జిగ తాగాలి, లేకపోతే ఏదన్నా జావ తాగాలి. ఇంతే కానీ అన్నం మెతుకులు తింటే దాని పక్కన కోటి ఏమన్నా ముక్క తగిలితే ఇక అసలు నిద్రే కానీ రెండోది ఉండదు. హల్లెలూయా. ఎయ్యి తగలకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎయ్యి తగలకుంటుంటే బాగుంటుంది. పులిహార తినండి, అంతగా ఆకలి కాకలేకపోతే పులిహారలో పసుపు తగిలితే యాంటీబయాటిక్, మనిషికి నిద్ర రాలేదు, వేడి వచ్చింది, ఇంకా నిద్ర రాదు. ఎంతసేపు చూసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుని యొక్క బిడ్డలారా చూడండి, దేవుడు మనకి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. అయితే మనం అనేకులను రక్షించాలి. అందుకని ఒక సేవకుడు, ఒక సేవకురాలు ఒక అడవి ప్రాంతానికి వెళ్ళారు. ఆ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా చాలా పరిస్థితుల్లో ఉన్నారు. సరైనటువంటి ఇల్లు వేసుకోవడం తెలియదు వాళ్ళకి, వస్త్రాలు తెలియదు, ఏదో ఆకులు కట్టుకునేవాళ్ళు, ఏదో తోలు కట్టుకునేవాళ్ళు, ఏమీ తెలియనటువంటి ఆ టైంలో, ఆ సమయాల్లో ఇద్దరు సేవకులు ఆ ప్రాంత ప్రజల్ని రక్షించాలని పోయారు. వాళ్ళకి మాటలు కూడా రావు. హల్లెలూయా. వాళ్ళకి నడుస్తారు కానీ ఎలా నడుస్తారో కూడా తెలియదు, వాళ్ళు చూస్తారు కానీ ఎలా చూస్తారో కూడా తెలియదు, వాళ్ళు ఎలా మాట్లాడతారో కూడా తెలియదు. అలాంటి ప్రజలు
మాటలైతే మాట్లాడతారు, చూడటం అయితే చూస్తారు, నడటం అయితే నడుస్తారు. ఎట్లా నడుస్తారో ఇవన్నీ వాళ్ళకి తెలియదు, వాళ్ళకి విధానాలు అర్థం కావన్నమాట. అలాంటి పరిస్థితి. అంతే డ్రైవింగ్ రానివాడు కారు నడిపినట్టు, డ్రైవింగ్ తెలియనివాడు ఒకసారి కారు నడిపినట్టు ఎనభై పడతారు. అలాంటి ప్రజల మధ్యలోకి మనం పోవాలి. హల్లెలూయా. అలాంటి ప్రజల్ని మనం రక్షించాలి. ఈ పాస్టర్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు రాళ్ళు వేస్తున్నారంట. వీళ్ళని చూసి ఎవరో వచ్చారని చెప్పి రాళ్ళు వేసి ఎగబడేళ్ళకి పరాదయ్య వచ్చారంట ఒక రౌండ్. మళ్ళీ రెండో రౌండ్ వెళ్ళారంట. ఎట్లా చేయాలని చెప్పని వాళ్ళకి ఎట్లా వాక్యం చెప్పాలో అర్థం కావట్లా. వాళ్ళ దగ్గర పోతే మాటలు రావాయా, వాళ్ళ భాష రాదాయా, పరిస్థితి అంతా తీవ్రమాయా, వాళ్ళే అడవిలో ఉండేవాళ్ళాయా, అడవిలో ప్రజలకి దేవుడి గురించి తెలియాలాయా, దేవుని మార్గంలోకి రావాలాయా, మరి ఎట్లా చేయాలి అని చెప్పని వీళ్ళు ఒకటి ఆలోచించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచించి ఒక ఐడియా ప్రభుని అడిగారంట. ప్రభా, ఆ ప్రజల్ని ఎలా రక్షించాలో నువ్వే మాకు నేర్పు తండ్రి అని చెప్పని ప్రార్థన చేసుకొని అడిగారంట. అడిగితే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏం ఆలోచన ఇచ్చాడంటే, వీళ్ళు ఒక బెల్లం తీసుకొచ్చి బెల్లం పాకు చేసి, ఒక పిండి తీసుకొచ్చి పిండి రుబ్బి ఏదైతే లడ్లు తయారు చేశారంట. ఈ సైజు లడ్లు తయారు చేసుకొని సంచిలో వేసుకొని ఇద్దరు కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళారంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలకి రాయి విసిరేశారంట. రాయి విసిరేసాలకి పాస్టర్ గారు తెలివిగలవాడు. ఏమంటే ఆ రాయిని ఇట్లా పట్టుకోడంట. పట్టుకొని మళ్ళీ ఆ రాయిని కింద పడకుండా ఆ రాయిని పట్టుకొని ఆ రాయిని ఇట్లా నాకి ఆ రాయి కాకుండా ఆ రాయి కింద పడేసి ఆవిడ సంచిలో ఉన్నటువంటి లడ్డు తీసుకొని విసిరేసాలకే వాళ్ళు వెంటనే ఆ లడ్డుని అలా పట్టుకున్నారంట. అలా పట్టుకొని ఇలా అన్నారంట, తీయగా ఉందంట. ఇక దాన్ని తింటం మొదలు పెట్టారంట. అలా అందరూ అలా నాకుంటా అది ఇక అలవాటు అయిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంక వీళ్ళ దగ్గరికి చిన్నగా వచ్చారంట. దేవునికి స్తోత్రం కలుగును. వీళ్ళ దగ్గరికి చిన్నగా వచ్చి ఇక వీళ్ళు ఏం చేస్తే ఏది ఇద్దరి రోజుకు ఒక రకమైనటువంటి వంటకాలు వండుకొని తీసుకుపోయి వాళ్ళకి పెట్టడం, వాళ్ళకి మంచి వస్త్రాలు తీసుకొచ్చి ఇవ్వటం, వాళ్ళకి నడక నేర్పటం, మాటలు నేర్పటం, ఇంకా వాళ్ళకి అన్ని విధాలుగా తల ఎలా చేసుకోవాలో అన్ని విధాలుగా అన్ని నేర్పటం, మంచిగా చేసి ఆ తర్వాత పైరు పంటలు ఎలా వేసుకోవాలి, చెట్లు నరికి ఇత్తనాలు తెచ్చుకొని పొలం దున్నుకొని మంచిగా సాగు చేసుకొని ఇలా పంటలు వేసుకొని ఇలా ఇల్లు వేసుకోవాలని ఒక ఊరుని తయారు చేశారంట. ఊరిలో మనుషులు తయారు చేశారంట. ఆ ఊరిలోకి యేసయ్యని పిలిచారంట. ఆ ఊరిలో యేసయ్య ఉన్నాడంట. చప్పట్లు కొట్టరే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఊరిలోనికి యేసయ్య వచ్చేసాడు. ఇక ఆ ఊరంతా సంతోషమే. ఆ ఊరిలోకి జ్ఞానం వచ్చేసింది. ఆ ఊరిలో కొంతకాలానికి మరలా అనేక రకమైన కనిపెట్టారు. తెలివితేటలుగా కరెంటు బల్బులు కనిపెట్టారు. హల్లెలూయా. కరెంటు బల్బులు కనిపెట్టారు. కొంతకాలానికి కరెంట్నే కనిపెట్టారు. ఇక ఫ్యాన్లు కనిపెట్టారు. ఈ దోమల నుంచి ఎలా ఏంటి అని చెప్పని అనేకమైనవి ఉంటాయి కదా. ఇలాగ అన్ని విధాలుగా కనిపెట్టి ఫోన్లు కనిపెట్టి ఇక వాళ్ళే ఇక ఊరూరు తయారు చేసుకుంటూ అందులోనే కొంతమంది పాస్టర్లు లెగిచారంట. అట్ట దేవుని స్వార్థ స్టార్ట్ అయింది. హల్లెలూయా. ప్రజలంతా మార్పులోనికి వచ్చారు. పట్టణాలుగా మారిపోయి, గ్రామాలుగా మారిపోయి ప్రపంచం అంతా క్రీస్తుని ఈ రోజు ఆరాధిస్తున్నారు. సపోర్ట్లు కొట్టండి. హల్లెలూయా. ప్రపంచం అంతా యేసు లోకానికి పసిబాలుడుగా వచ్చాడు. ప్రపంచాన్ని స్వాధీనం చేసుకుంటూ ఉన్నాడు. ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని దేవుని వాక్యం చదివిస్తుంది. ఎవరైతే తన్ను వలె పొరుగు వారిని ప్రేమిస్తారో వారు దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఏమంటాడంటే, ఆయనలో ఉన్నటువంటి సత్యం ఏంటంటే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని యేసయ్య చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని యేసు ప్రభు చెప్పాడు. ఆ మార్గాన్ని బట్టి గాంధీ తాత అమెరికా పోయిడు. అమెరికా నుంచి ఇక రావడమే ఇక స్వతంత్రంతోనే వచ్చిండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవడో ఇండియా దేశంలో వీడికెందుకు ఇవ్వాలి, అంతకుముందు ఉన్నోళ్ళు మన క్రైస్తవులే కదా. ఇట్లాంటి స్వార్థాలు ఉండవు దేవుడిని నమ్ముకున్నటువంటి వారికి. హల్లెలూయా. స్వార్థాలు ఉండవు. స్వార్థపరుడు పరలోకానికి పోరని దేవుని వాక్యం చదివిస్తుంది. మన దేశానికి స్వతంత్రం ఇచ్చింది కూడా యేసు ప్రభువే. యేసు ప్రభు లేకపోతే మనకేం తెలియదు. అంతకుముందు ఏం చేశారో తెలుసా? వందే మాత్రమని బాణం విసిరారు, వాళ్ళు తుపాకీ విసిరారు. ఇతను చనిపోయాడు, అతను చనిపోయాడు.
చనిపోవటమే కానీ గొడవల వల్ల, కక్షల వల్ల దేశానికి ప్రశాంతత ఉండదు. ఎప్పుడైతే తనను తాను తగ్గించుకొని ఎదుటివారిని తన వల్లే ప్రేమిస్తాడో అక్కడ సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఈ మార్గమే మంచి మార్గం. ఈ మార్గం లేకపోతే ప్రపంచాలు నా దేశం, నా దేశం, నా కులం, నా మతం అని చెప్పని కొట్టుకొని చస్తున్నారు ప్రజలు. అలా సావకుండా ప్రజల్ని రక్షించడానికి దేవుడి లోకానికి రక్షకుడుగా వచ్చాడు. చూడండి, మొట్టమొదటి మాట 1 శామ్యూయలు 2 శామ్యూయలు గ్రంథం 3 విషయాలు టగటగా చెప్తాను. మూలవాక్యంలోనే ఎక్కువ చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 శామ్యూయలు గ్రంథం 22వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. 2 శామ్యూయలు పుస్తకం, నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు, బలత్కారుల నుండి నన్ను రక్షించువాడు నీవే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎందుకు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడంటే తన ప్రజలను బలత్కారుల చేతిలో నుండి రక్షించటానికి. బలత్కారుల చేతిలో నుంచి రక్షిస్తున్న దేవుడు, బాధ పెట్టే వారిలో నుంచి రక్షిస్తున్న దేవుడు, బాధలలో నుంచి, హింసలలో నుంచి, శోధనలో నుంచి, కన్నీళ్లలో నుంచి, వేదనలో నుంచి, రోగంలో నుంచి, భయంకరమైనటువంటి స్థితిలో నుంచి దేవుడు రక్షించటానికే రక్షకుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకప్పుడు కొంతమంది ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, అయ్యో ఇందులో నుంచి నన్ను ఎవరు బయటికి లాగుతారు, ఇందులో నుంచి నన్ను ఎవరు విముక్తినిగా చేస్తారని కొట్టిపెట్టి ఆడుతుంటారు. ఒక్కొక్కరికి అకస్మాత్తుగా వచ్చేటటువంటి ప్రమాదకరమైనటువంటి రోగాలు కూడా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి పరిస్థితుల్లో, రోగపు అంచులలో, మరణపు అంచులలో, భయంకరమైనటువంటి స్థితిలో నుంచి నిన్ను రక్షించడానికి రక్షకుడుగా నేను వచ్చి ఉన్నాను. హల్లెలూయా. బలత్కారులనగా పాపము, శాపము, సాతాను, చీకటి, ఈ దురాత్మ శక్తుల నుంచి విడిపిస్తాడు. ఈ దురాత్మ శక్తులే మనిషిని వేధించేది, బాధించేది. ఆ సాతాను శక్తుల నుంచి మానవుడు విడిపించబడాలి. మానవుడికి దైవ జ్ఞానం రావాలి, దైవ కృప రావాలి, దేవుని రాజ్యం తెలియాలి, పరలోక రాజ్యంలో ఉండాలి, ప్రభుతో ఉండాలని ప్రభు ఈ లోకానికి వచ్చి ఈ భూమి మీద ఉన్నటువంటి సాతాను శక్తులు, బలత్కారుల చేతిలో నుంచి విడిపించడానికే దేవుడు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. హల్లెలూయా. అంతేగాని నాకు కేక్ పోయండి, నాకు ఇట్లా చేయండి, అట్లా చేయండి, లేకపోతే మీరు సింధులు వేయండి, ఈ కాదు. మొదట నీకు సింధులు, సంతోషం ఎప్పుడు క్రిస్మస్ చేసుకోవద్దని నేను చెప్పడం లేదు. క్రిస్మస్ చేసుకో. ఎలా చేసుకోవాలంటే క్రీస్తును ఆరాధించు, క్రీస్తును మహిమపరచు, పాపం నుంచి విడిపించబడాలని నువ్వు రోదన చెయ్యి, వేదన పడు, ప్రభువా నన్ను విడిపించు నాయనా అని. ఏ బాధలో, ఏ సమస్యలో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితుల్లో అన్నిటిలో నుంచి విడిపించడానికి ఈ భూమి మీద నేను రక్షకుడుగా పుట్టి ఉన్నాను. సపర్లు కొట్టు. హల్లెలూయా. ఈ భూమి మీద నేను రక్షకుడుగా అందుకు వచ్చాను. దేవుడు రక్షకుడుగా ఎందుకు పుట్టాడంటే మానవులను, ప్రజలను తన ప్రజలుగా చేసుకోవటానికి, పాపం నుంచి విడిపించడానికి, శాపం నుంచి విడిపించడానికి, దారి తప్పిపోయినటువంటి వారిని దారి మలపి ఆయన మార్గంలో నడవటం కోసమే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందులో ప్రజలు ఎంతో మంది రకరకాలుగా పాలన చేస్తారు. ఆ పార్టీ, ఈ పార్టీ అని. హల్లెలూయా. ఏ పార్టీ అయినా కానీ వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ యొక్క గొప్పతనం కోసమే వాళ్ళు చేస్తారు. కానీ పదవులో దేవుడైతే అలా కాదు. నీ కోసం, నా కోసం తన ప్రాణాన్ని, రక్తమంతా సిందించిదాకా ఆయన ఆ కలువరి శిలువలో ఆయన ప్రాణమంతా పోయి ఉన్నటువంటి రక్తమంతా ఆఖరి పట్టుకు వరకు కూడా కార్చడానికే దేవుడు ఈ లోకానికి ఒక రాజుగా వచ్చాడు, ఒక రక్షకుడుగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అంటాడు, ఇది ఎందుకు ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడంటే, రెండవది ఏంటంటే నీ చుట్టూ, అంటే తన ప్రజల చుట్టూ కంచె వేసి
వారిని రక్షించాలని రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఇది రెండవ మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి మాట ఏంటి? తన ప్రజలు బలత్కారుల చేతిలో నుంచి విడిపించడానికి దేవుడు వచ్చాడు. ఇందులో సాతానే ముఖ్య టార్గెట్. మనుషులు కాదు. మనుషులకి అంత శక్తి ఉండదు, మానవుడికి అంత పవర్ ఉండదు. మనిషి చస్తే సాతానుడు అయితేనో దెయ్యాలైతే అంటారు, మానవులు దెయ్యాలు కారు. హల్లెలూయా. కాకపోతే ఈ సాతాను దూతలు ఉన్నాయి కదా, ఈ సాతాను దూతలాగే భూమిని మనం జీవిస్తే రేపు సాతాను దూతల కొరకు పరలోక నరకం వారి కొరకు సిద్ధపరచబడి ఉంది. ఆ నరకంలో ఈ యొక్క సాతాను క్రియలతో లోకానుసారంగా పాపంలో వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తే అలాంటి వారు ఆ సాతానుడితో పాటు రేపు నరకంలో పడతారు. అందుకని సాతానుడు అని అంటారే గాని మనుషులు సాతానులు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనిషిని దేవుని పోలికలో చేసి దేవుని బిడ్డగా ఆయన ఈ లోకానికి వచ్చి మనిషిలాగే వచ్చి మనల్ని మనుషులుగా మారటానికి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని యొక్క బిడ్డలా చివరికి వచ్చాము చూడండి. ఆయన దూతనంపించి నీ చుట్టూ కంచె వేసి నిన్ను రక్షించాలని దేవుడు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. మూడవది, నీ అపవిత్రత యావత్తు పోగొట్టి నిన్ను వృద్ధిపరచడానికే ఈ లోకానికి వచ్చాడు. ఇది మూడవ మాట. హల్లెలూయా. ఈ మూడు మాటలు ఇంక త్వరగానే ముగిస్తాను. మొదటిది ఏం చెప్పాను చెప్పండి? బలత్కారుల చేతిలో నుంచి విడిపించడానికి. అసలు దేవుడు ఎందుకు పుట్టాడు? రక్షకుడు ఒకడు లేడని చెప్పని మనం చదివాం. ఎవరు లేరు, ఎవరు రక్షించలేరు. ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ గారు తన కొడుకుని పాపంలో వాడి ఇష్టానుసారంగా జీవిస్తే వారి మీద వేరే వాళ్ళు కేసు పెడితే ఆ కొడుకుని ఈ శరీర సంబంధంగా జైలు బంధకాల నుంచి తప్పించగలిగాడు, కానీ పాపపు చీకటి మరణపు ఊబి నుంచి తప్పించలేకపోయాడు. ఒకరోజు కొడుకు మరణం అయిపోయాడు. అయితే మరణం అయిపోయిన కొడుకుని రక్షించలేకపోయాడు. లోకంలో ఎలాగైనా రక్షించుకోగలుగుతారు ఎవరైనా సరే. తన బిడ్డల్ని ఏ సమస్యలో నుంచైనా అధికారాన్ని బట్టి గెలుస్తారు. కానీ మరణం నుంచి, మరణపు అంచుల నుంచి, పాపం నుంచి, శాపం నుంచి రక్షించగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. ఆయన తప్ప ఇక రక్షకుడు లేడు. అందుకోసం ఈ విషయాలన్నీ మీకు వివరిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలారా చూడండి, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం 34 7వ వాక్యాన్ని చదువుదాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. చెడుతనమును విసర్జించాలి. లోకపు ఆశలు, కోరికలు చంపివేసుకోవాలి. ఈ లోక సంబంధమైన ఆశలతో కాదు. ఈరోజు క్రిస్మస్ మీకు నేను చెప్తున్నాను, మా కుటుంబం అంతా మేము అసలు ఏమి ఇంట్లో వండుకొని కూడా వండుకోవాలి. హల్లెలూయా. వాస్తవం చెప్తున్నాను. సరదాగా వండుకొని తిని సంతోషించడానికి మాకేమి ఇష్టం లేదు. అంతే లేచి టగటగ మా పనులు చేసుకున్నాం. తినడానికి ఉంది, లేదంటూ లేదు. అయితే మా పనులు మేము చేసుకొని త్వరగా వెళ్ళి క్రిస్మస్ సందేశం అనగా క్రిస్మస్ ఆరాధన ప్రజలకు తెలియపరచాలి. ఆ ప్రజలకు తెలియపరిచిన తర్వాత ఉంటే తింటాం, లేకపోతే లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేగాని ఈ లోకం కోసం, ఈ లోకంలో ఆటి కోసం, వీటి కోసం, ఏటి కోసం బ్రతకాలన్న కోరికలో ఇవన్నీ కూడా చనిపోవాలి. దేవుని కొరకే బ్రతకాలి, దేవుళ్ళగా జీవించాలి, అనేక ప్రజల్ని మంచి మార్గంలో నడిపించాలి. డబ్బు సంపాదించుకోవద్దని అంటలేదు, ఇల్లు కట్టుకోవద్దని అంటలేదు. ఇల్లు కట్టుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి. జ్ఞానం కలిగిన వాడు అన్నింటినీ సంపాదిస్తారు. దేవుడిని ఎరిగిన వాళ్ళు ఈ ఫ్యాన్ కనిపెట్టారు, లైట్ కనిపెట్టారు, విమానం కనిపెట్టారు, రైలు కనిపెట్టారు, బస్సులు కనిపెట్టారు, మొబైల్ కనిపెట్టారు. ప్రతిదీ ఈ లోకంలో కనిపెట్టింది ప్రతిదీ కూడా మనం వాడుతున్న ప్రతి వస్తువు కూడా దేవుని బిడ్డలే కనిపెట్టారు. దేవుని బిడ్డలు అనగా క్రీస్తుని కలిగిన వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
మనం వాడుకునే ప్రతిదీ, మనం కూర్చునే కుర్చీతో సహా కూడా, టేబుల్తో సహా ప్రతిదీ కూడా వాళ్ళు లేకుండా, వాళ్ళ ఆలోచన లేకుండా ఏది లేదు. ఇవన్నీ తర్వాత ఇప్పుడు మనోళ్ళు నేర్చుకొని తెలుసుకొని అని తయారు చేస్తున్నారు. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావిలి ఉండి వారిని రక్షించును. అంటే క్రీస్తు రక్షించడానికే రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చినటువంటి క్రీస్తు అనేకుల్ని రక్షించడానికి ఆయన ప్రయత్నాలు ఉంటాయి. అప్పుడు నువ్వు ఆయనకు భయపడి ఉంటే నీ చుట్టూ కంచె వేయబడుతుంది. నువ్వు వాహనం మీద వెళ్ళినా నీకు ప్రమాదం ఉండదు, ప్రయాణంలో వెళ్ళినా ఎలాంటి ప్రమాదం నీకు ఉండదు. నువ్వు ఎక్కడున్నా సరే, అడవిలో పడి వెళ్ళినా సరే, ఒంటరిగా వెళ్ళినా సరే, దేవుడు నీతో ఉంటాడు. ఒక ఆయన వాళ్ళ అన్నయ్య యాకోబు పెద్దోడా, ఏశావు పెద్దోడమ్మా? ఏశావు పెద్దోడు, యాకోబు చిన్నోడు. యాకోబు అన్నయ్యకు భయపడి, అన్నయ్య మంచి బలశాలి అన్నమాట. అన్నయ్యకు భయపడి యాకోబు భయపడి అత్తగారింటికి వెళ్ళిపోతారు, మామయ్య గారింటికి. అక్కడి నుంచి ఇక ఒంటరి అయిపోయి ఏం చేయాలి అర్థం కాక టెన్షన్ పుట్టి వాళ్ళ అమ్మను చూడాలి, నా ఊరును చూడాలి, నా ప్రజల్లోకి వెళ్ళిపోవాలి, అసలు ఎట్లా నా పరిస్థితి ఏంటని చెప్పని ఆయన యొక్క ఆలోచన విధానాలు, ఆయనకు వచ్చిన కష్ట కన్నీళ్ళు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి పాపం శాపంలో ఉన్నటువంటి వారికి మార్గాన్ని చూపించే ఆలోచన అన్నమాట. యాకోబు అనగా మరలా ఆయన ఇల్లు అనగా పరలోక రాజ్యం అన్నమాట, తన కుటుంబం అనగా పరలోక రాజ్యం. ఇది ఒక స్టోరీ. అయితే ఈ యాకోబు దేవుడు కావాలి, దేవుడు నాతో ఉండాలి, దేవుడితో ఉంటే నాకు ఇక భయమేమి ఉండదు అని చెప్పని ఈ యాకోబు ఒక ఎబ్బోకు రేవులోనికి వెళ్తాడు. హల్లెలూయా. ఆ రేవులోకి వెళ్ళి ఆ రేవులో ఉండి ప్రభుతో పోరాడుతూ ఉంటాడు. ప్రభు కావాలని, ప్రభు నాతో ఉండాలని, ప్రభు నాతో లేకపోతే నా అన్నయ్య నన్ను కొట్టి చంపుతాడేమో, ప్రభు నాతో ఉంటే నా అన్నయ్య కొట్టకుండా చూస్తాడేమో, కాపాడతాడేమో, ఎవరు నన్ను రక్షించేవాళ్ళు లేరు, యేసు ప్రభు తప్ప అని చెప్పని ఇక ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో పోరాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనతో పోరాడి ప్రార్థన చేసి ఏడుస్తూ రోధిస్తూ ఉంటాడు. రోధించినప్పుడు దేవాది దేవుడు దిగి వస్తాడు. దిగి వచ్చి అతని యొక్క భక్తిలో వెనకబడి వెళ్ళిపోతుందేమో, భక్తి నికాలస్థమైనదో వాస్తవమైనదో కాదో తెలుసుకోవడం కోసం ఒక తొట్టిని తొలగదీస్తాడు. దేవుణ్ణి కలిగి ప్రార్థన చేసేటప్పుడు హల్లెలూయా చూడకూడదు. దేవునికి స్తోత్రం చిన్నగా చదివేసుకోవాలి, ఇంకా అనుకోవడం వదిలేయటమే. దేవునికి మహిమ కలుగునుగా. అయితే దేవుని యొక్క బిడ్డలారా, ఈ యాకోబు దేవుని కృపతో నింపబడాలి, దేవుడు తోడై ఉండాలి. ఒక కాలు తొలగిస్తుంది. చాలా మంది అనుకుంటారు కదా, నేను ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చాను, దేవునితో పోరాడుతున్నాను, నా సమస్యలన్నీ సరిగావాలి, నా బాధలన్నీ పోవాలి, నా పద్ధతులు బాగుండాలి, నేను బాగుండాలి, అనేక విధాలుగా ప్రార్థనలు చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు యాకోబు వలె యాకోబుకు తొట్టి తొలగదీసినట్లు నీ ప్రార్థన అంగీకరించకుండా నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టిండు అనుకో, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతావు. ప్రార్థన చేయవు, దేవుడు లాభం లేదు, ఇంకెవరైనా దేవుడు చూద్దామని చెప్పని ఇక వెళ్ళిపోవడమే ఎక్కడ పడితే అక్కడికి మనుషుల ఆలోచన ప్రకారం. అలాంటి వాళ్ళకి దేవుడు దొరకడం. ఈ యాకోబు తొట్టి తొలగించినా గాని, అయినా ప్రభా నన్ను విడిచిపెట్టవద్దు తండ్రి, నువ్వు నాకు కావాలి ప్రభా, నువ్వు లేకపోతే నేను జీవించలేనయ్యా, నువ్వు లేని దేవుళ్ళు ఇంకెవరు లేరయ్యా, నువ్వే దేవుడు అని నేను తెలుసుకున్నానయ్యా, నువ్వే కావాలయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా అని చెప్పని ఇంకా ఆయన పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తున్నాళ్ళకే దేవుడు కనికరించాడు. హల్లెలూయా. కనికరించి ఇక యాకోబుని అలా పట్టుకున్నాడు. యాకోబు నువ్వు గెలిచావురా అన్నాడు. హల్లెలూయా. నువ్వు గెలిచావురా అన్నాడు. ఎందులో గెలిచాడు? ప్రార్థనలో గెలిచాడు. ప్రభుని సొంతం చేసుకోవడంలో గెలిచాడు. ప్రభువు లేకుండా చేసుకున్న వాడు ఓడిపోతాడు. ప్రభువుని సొంతం చేసుకున్న వాడు ఎప్పుడు యుగయుగాలు గెలుస్తూనే ఉంటాడు, యుగయుగాలు బ్రతుకుతూనే ఉంటాడు. ఇక యాకోబు హల్లెలూయా, ఆ యాకోబు ఇక యేసయ్య దర్శించాలకి ఆనందంలో ఇక ఒక కీర్తన పాడుకుంటూ ఉన్నాడు. ఏమని పాడుకుంటాడంటే, అందులో ఎబ్బోకు రేవులో నన్ను చూసినావు, ఇశ్రాయేలుగా నన్ను మార్చినావు,
జయమే నాకు జయమే, జయమే నాకు జయమే. ఒంటరినై ఉన్న నన్ను చేరినావు, జంటగా నిలిచి జయమిచ్చినావు. జయమే నాకు జయమే. ఇక యాకోబు తండ్రి ఇంటికి వస్తుండో, అన్నయ్య ఎదురొస్తుండో. హల్లెలూయా. ఏమి జరుగుతుందని ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో, ఏమైందో అని చెప్పని ప్రజలు చూస్తున్నారు. ఎందుకు ఇది ఇలా జరిగిందంటే, యాకోబుకి రావాల్సిన ఆశీర్వాదాలు, ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదాలు యాకోబు తీసుకోవడం కక్ష పగ. దేవునికి స్తోత్రం. వాళ్ళు కడుపులో ఉన్నప్పుడే ఇద్దరు కలపడుకునేవాళ్ళు అంట. రేపుగా కడుపులో ఉన్నప్పుడే. దేవునికి స్తోత్రం కలుగును. అయితే దేవుని యొక్క బిడ్డలారా, యాకోబు వస్తూ ఉండడం, ఏశావు అన్నయ్య వస్తూ ఉండడం, అన్నదమ్ములు దగ్గరకు వచ్చారు. హల్లెలూయా. నాకెళ్ళి చూడాలి, పిచ్చి పిచ్చి గట్టి చూడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మా తర్వాత ఎత్తుకుంది కానీ కూర్చోవాలా, మీరు అట్లా లేవకూడదు. మీరు కరెక్ట్ కాదు అసలు. హల్లెలూయా. యాకోబు వస్తున్నాడు, అన్నయ్య ఎదురు వస్తున్నాడు. ఇక అంతే. అన్నయ్య దగ్గరకు వచ్చి యాకోబు ఏం చేసావని యాకోబుని ఏమల్లా, యాకోబుని అలా కౌగులించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అల్లల్లమ్మలు ఒకరికొకరు కౌగులించుకొని కళ్యాణం నేను విడుస్తున్నాను. ఎందుకు అంత ప్రశాంతత వచ్చిందంటే, యాకోబు దేవుని కృపతో నిండి అన్నయ్య దగ్గరికి వస్తాం. నువ్వు కూడా ఈ దేవుని కృపతో నిండి ఎక్కడికి వెళ్ళినా ఏదైనా నీకు ఆశీర్వాదాలే వస్తాయి. సపోర్ట్లో పెట్టుకో. హల్లెలూయా. ఏదైనా ఆశీర్వాదాలే వస్తాయి. నీ వెంట యేసు ప్రభు రావాలి. ఈ రోజు ఈ క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? యేసయ్య మనలోనికి రావాలి, మనతో యేసయ్య ఉండాలి. యేసయ్య మనతో ఉంటే అన్ని మనవి అయిపోతాయి. లోకమే మనదైపోతాయి. లోకంలో ప్రతిదీ మనదైపోతాయి. దేవుని బిడ్డలు కనుక ఇక అన్ని విధాలుగా మనం ఎక్కడ పొదవలేని వారిగా సంతోషంగా ఆనందంగా ఇక కొనసాగిపోతాం. అన్నదమ్ముల మధ్య సంతోషం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, తన ప్రజల చుట్టూ కంచె వేసి వారిని రక్షించాలి. యాకోబుని రక్షించిన దేవుడు నిన్ను రక్షిస్తాడు, నన్ను రక్షించాడు. నేను ఉన్నటువంటి పరిస్థితి బహుభయంకరమైంది. నా సాక్ష్యం ఎప్పుడన్నా చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు విడిపించడమే దేవుడు ఉన్నాడని మనం తెలుసుకోవాలి. నీ పరిస్థితుల్లో నుంచి విడిపించబడకుండా నీకేదో బంగారం వచ్చింది, మరి ధాన్యం వచ్చింది, అయ్యి వచ్చినాయి ఇవి వచ్చినాయి అని అక్షరానుసారమైన చెప్పుకోకూడదు. ఆత్మానుసారంగా ముందు దీవించబడాలి. ఆ తర్వాత అక్షరానుసారమైన నీకు అయ్యే వస్తాయి. అటు గురించి చెప్పుకునే వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు. ఆత్మ సంబంధమైన వాటి గురించి చెప్పుకోవాలి. మట్టిలో మాణిక్యాలు పోగు చేసుకున్నాను చూడ, సోకు చూడేటట్టు గురించి ఈ కాదు మనకు కావాల్సింది. అసలైన యేసయ్య యుగ యుగాలు మరణం లేనిది మనకు కావాలి. దాన్ని మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఈ రోజు యేసయ్య నీతో రావాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మూడవ మాట, మూడవ మాట, నీ అపవిత్రత యావత్తు పోగొట్టి నిన్ను వృద్ధిపరచాలని. మాట్లాడకూడదు. దానికి నువ్వు బాగానే స్తోత్రాలు చెబుతున్నావు కానీ ఒకసారి నువ్వు పద్ధతి తప్పుతున్నావు. నీకు అది కరెక్ట్ కాదు. నష్టం కూర్చోవాలి నిజంగా. హల్లెలూయా. నేనంటూ పోతే ఎంత గడగల్లాడతారు అనుకున్నావు. మామూలుగా గడగల్లాడు మెదకొని కూర్చుంటాను. అయితే బాగు. దేవునికి స్తోత్రం. నేను రాను కూడా రాను ఎట్టయితే. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, నీ అపవిత్రత యావత్తు పోగొట్టి నిన్ను వృద్ధిపరచాలని ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. చూడండి, ఎస్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. 36:29 ఈ మాట చదువుకొని ముగించుకుందాం. మీ సకలమైన అపవిత్రత పోగొట్టి నేను మిమ్మలను రక్షింతును. హల్లెలూయా. చదువు. మీకు కరువు రానియకయు ధాన్యములకు ఆజ్ఞ ఇచ్చి నేను
వాటిని అభివృద్ధి పరుస్తాను. హల్లెలూయా. మీ ధాన్యానికి, మీకు కలిగి ఉన్న వాటన్నిటికి నేను అభివృద్ధి పరుస్తాను, కలగజేస్తాను, మంచి చేస్తాను. నీకు ఏదైతే వ్యతిరేకంగా ఉందో, ఏదైతే ఆటంకంగా ఉందో, ఆటంకంగా ఉన్నదాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తానంటున్నాడు. వ్యతిరేకతని సమాధాన పరుస్తానంటున్నాడు, సంతోషాన్ని ఇస్తానంటున్నాడు. ఇవన్నీ నీకు ఎప్పుడు వస్తాయి అంటే, మొదట క్రీస్తు నా కొరకు వచ్చాడు, ఆయన నన్ను రక్షించడానికి వచ్చాడు. నేనున్నటువంటి ప్రతి సమస్య నుంచి, ప్రతి వేదన నుంచి, శోధన నుంచి నా యేసు నన్ను రక్షిస్తాడన్న నమ్మకం, విశ్వాసం నీలో కలగాలి. అది ఎప్పుడు కలుగుద్దంటే, దేవుని యందు భయభక్తులు రావాలి. మొదట దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం మారిపోవాలి, దేవుని ఆస్వాదించుకోవాలి, ప్రభుని కలిగి ఉండాలి, ప్రభులాగా జీవించాలి. ప్రభు యొక్క ఆలోచన కావాలని, ప్రతిదీ మనకి కావాలని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, అమెరికాలో ఉన్నటువంటి తెల్లోళ్ళ కంటే నువ్వే ఘనమైనటువంటి వాడిగా దేవుడు మారుస్తాడు. బైబిల్లో ఏముందో తెలుసా? నిన్ను ఎలా ఘనపరుస్తాడో తెలుసా? హల్లెలూయా. ఈ భూమి మీద కనిపిస్తున్నటువంటి భూమి మొత్తం మీద నిన్ను నేను హెచ్చిస్తానన్నాడు. ఎప్పుడు? ఆయన ఏర్పరుచుకున్నటువంటి జనాన్ని, ప్రతిష్టత కలిగినటువంటి జనాన్ని ఆయన హెచ్చిస్తాడు. ఎలా హెచ్చిస్తాడో తెలుసా? నీ పొరుగు వారందరికంటే, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికంటే. ఒక ఆయన అమెరికా ఆయన అన్నాడు కదా, వేరే ఒక ఆయన అన్నాడు, అమెరికా సంఘాన్ని కలుపుకో, నీకు డబ్బు, ధాన్యం అన్ని మొత్తం సకాలంగా పంపిస్తారన్న. అన్నా కదా నేను, అమెరికాలో ఇత్తనం ఆడేస్తే భూమిలో మలుసుద్ది, అదే ఇత్తనం తీసుకొచ్చి మన ఇండియాలో వేసినా కానీ మలుస్తుంది. యేసు ప్రభు వాళ్ళకి కాదు, యేసు ప్రభు నాకు తోడై ఉండి అసలు దేవుళ్ళు ఉన్నటువంటి మహిమేంటో, దేవుళ్ళు ఉన్నటువంటి కార్యాలేంటో, దేవుళ్ళు ఉన్నటువంటి అద్భుతాలు ఏంటో, దేవుళ్ళు ఉన్నటువంటి మహిమేంటో, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో, ఆయనలో ఉన్నటువంటి విస్తారమైనటువంటి ధాన్యాలు, మనుమాణిక్యాలు ఇవేంటో అవన్నీ ఇక్కడే ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విశ్వాసంతో దేవుడిని నేను నమ్ముకున్నాను. ఎవరో ఇస్తారు, ఏదో చేస్తారని ఆశపడి బ్రతికే సేవకుడిని కాదని చెప్పా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ ఊరు రాకముందే ₹1,00,000 డబ్బులు, 25 లక్షల రూపాయలు కారు ఇస్తామని వచ్చారు. కావాలంటే ఇక్కడ దొడ్లేరు దగ్గర ఒక తండా ఉంటది, అక్కడ ఒక పాస్టర్ గారు ఉంటాడు, ఆయన అడగండి. జాన్ నాయక్ అని, హల్లెలూయా. కోట నాయక్ అయితే జాను నాయక్ అని పెట్టారు. ఆయన నేను ఫస్ట్ లో ఒక సంస్థలోకి వెళ్ళి, ఆ సంస్థలో ఉన్నటువంటి విధానాలు నాకు నచ్చలేదు, ఆ పద్ధతి నాకు బాగలేదు. దేవునికి దూరంగా, ఇష్టానుసారంగా ఆ సంఘంలో మందు తాగుతున్నారు, సారాలు తాగుతున్నారు, వ్యభిచారాలు చేస్తున్నారు, రకరకాల వస్త్రాలు పిచ్చి పిచ్చిగా ఉన్నారు. వీళ్ళందరూ పద్ధతులు, ఆ విధానాలు, ఆ భక్తి నాకు నచ్చక నాకు ఏమి వద్దని చెప్పని, ఈ యూతునైన ప్రభు రాజ్యంలో నేను ఉంటాగా నాకేమి లేకపోయినా పర్వాలేదని చెప్పని, కష్టాలతో, నష్టాలతో, ఇబ్బందులతో, కారపు మెతుకులైన తిని ఒక పూట తిని ఒక పూట లేకపోయినా పర్వాలేదని ఈ విధమైనటువంటి ఆలోచనతో ప్రభుని కలిగి ప్రభుతో నడుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్తనపల్లి నడిపట్నంలో, సత్తనపల్లి ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది సేవకులు వెళ్ళారు, కానీ వాళ్ళు అలాగనే అద్దెలలోనే ఉన్నారు. దేవుడు నాకు మంచి స్థలాన్ని ఇచ్చాడు. అందులో ఇల్లు, మందిరం ఇంకా 2-3 నెలల్లో కాబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆయనే అద్భుతాలు చేస్తాడు, కానీ దేవుళ్ళు ఉన్నవాడికి నిదానం, ఓర్పు, సహనం ఇవన్నిటిని కలగజేస్తారు. ఏమీ లేకుండా చేస్తారు. హల్లెలూయా. ఎందుకు చేస్తారంటే, నేనున్నానన్న సంగతి నువ్వు తెలుసుకోవడం కోసం, ఆయన ఉన్నాడన్న సంగతి నువ్వు తెలుసుకోవడం కోసమే ఏమీ లేకుండా చేస్తారు. అన్ని లేకుండా చేసి ఇక ఆయన ఉన్నాడన్న సంగతి నువ్వు తెలుసుకోవాలని, ఆ తర్వాత కార్యాలమైన కార్యాలు ఆయన చేస్తాడు. ఏబు గారికి ఉన్నాయన్నీ తీసేసి, ఏబు అంత ఆస్తిపరుడు భూమి ఎవరు లేరు, అంత నీతిమంతుడు కూడా లేడు. సాతాను పిలిచి దేవుడు మాట్లాడుతాడు, హలో సాతానుడా, భూమిన నా భక్తుడు ఉన్నాడు చూసివా, ఎలాంటివాడో తెలుసా? చెడితనమును విసర్జించి, హల్లెలూయా, చెడితనమును విసర్జించి ఈ లోకాశల కోరికలన్నీ తీసివేసుకొని నీతితోనూ యథార్థతతోనూ నీతిమంతుడుగా నన్ను వెంబడిస్తాడు. అతడు అంటే వాడు ఈ భూ ప్రపంచంలో ఎవరూ లేరన్నాడు. అతని ఆస్తులు కూడా అలా ఉన్నాయి అని చెప్పని సాతానుతో మాట్లాడినప్పుడు సాతాను గాడు అంటాడు కదా యేసుతోటి, ఏమయ్యా యేసయ్యా, అతని చేతిని దీవించావు, అతని కుటుంబాన్ని దీవించావు, అతని చుట్టూ కంచె వేసావు కనుక
అతడు బహుగా దీవించబడ్డాడు. లేకపోతే అతనికి దీవెనలు ఎక్కడుండి, మొత్తం చెడగొడతాను, మొత్తం పాడు చేస్తాను, వాడికి వచ్చి ఆశీర్వాదాలు కట్టుబడతాను, పుల్లలేస్తాను, ఏదైనా చేసి నాశనం చేసి ఏడిపించడానికి నేను ఉన్నాను. హల్లెలూయా. ఒక్కసారి కంచె తీసి చూడని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. సాతానుడు సవాల్ ఇచ్చినాడు. దేవుడు మాట్లాడుతుంటే ఒకసారి ఛాన్స్ ఇచ్చిండు. ఛాన్స్ ఇస్తే ఏది ఇచ్చిండు, ఏడిపించిండు. కానీ దేవుని యొక్క భక్తుడు యోబు దేవుని మీద విశ్వాసం వచ్చింది. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అన్ని పోయినా కానీ ఏమన్నాడో తెలుసా? భార్యతోటి, దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దాని గురించి ఏంటి అని చెప్పన్నాను. అందుకని మనం దేవుడు ఇచ్చినా ఇయ్యకపోయినా, ఇచ్చినా దేవునికి స్తోత్రమే, ఏమి ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం అనాలి. అప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకొని ఇక రెండింతలుగా ఆశీర్వదిస్తున్నావు. హల్లెలూయా. అంతకు ముందున్న ఆస్తుల కంటే యోబుకి ఇంకా డబల్ అయిపోయింది. ఎందుకో తెలుసా? యోబు దేవుని యందు నమ్మిక ఉంచాడు, విశ్వాసం ఉంచాడు, దేవుని మాటకి కట్టుబడి ఉన్నాడు. ఎవరైతే అలా కట్టుబడి ఉంటారో, బాధ వచ్చినా, హింస వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం రోగాలు వచ్చినా సరే దేవుడిని విడిచిపెట్టకూడదు. దేవుడు ఖచ్చితంగా బాగు చేసే దేవుడు, రక్షించే దేవుడు. ఆయన తప్ప ఈ భూమి మీద ఎవరు లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎందుకు వచ్చాడంటే బలత్కారుల చేతుల నుంచి విడిపించడానికి భూమి మీదకి వచ్చాడు. రెండవది, నీ చుట్టూ కంచె వేసి ఏ అపాయం నీ మీదకి రాకుండా కాపాడటం కోసం తన దూతలకు ఆజ్ఞాపించి రక్షించాలని రక్షకుడుగా వచ్చాడు. మూడవది, నీ అపవిత్రత యావత్తు తుడిచివేసి పారవేసి నిన్ను మనిషిని మనిషిగా చేసి, మంచివానిగా చేసి, మహనీయుడుగా చేసి, మహోన్నతుడుగా మార్చి ఆయన రాజ్యంలో యుగ యుగాలు మనం ఉండాలని దేవుడి లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్షకుడుగా పుట్టాడు. రక్షకుడుగా పుట్టాడంటే దానికి అర్థం చెప్పాలి. అర్థం లేకుండా రక్షకుడుగా పుట్టాడు, ఇక అని చెప్పని హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అని కేకులు కోసుకొని చప్పట్లు కొట్టుకొని ఎగరటం, తినటం, ఫలాలు తినటం, ఈ కాదు. హల్లెలూయా. ప్రభు యొక్క మాటలతో నింపబడాలి, ప్రభు యొక్క ఆలోచనతో నింపబడి ప్రభులాగా మారిపోయి అప్పుడు మనం సంతోషంగా ప్రశాంతంగా కుటుంబం అంతా తినాలి. తినే దాంట్లో కూడా ప్రశాంతత ఉండాలి. ఓవర్ యాక్షన్ ఉండకూడదు. ఈ ఓవర్ యాక్షన్ గల వాళ్ళంతా జ్ఞానం లేని వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా, మనం 3 విషయాలు తెలుసుకున్నాం. ఏమేమి తెలుసుకున్నాం చెప్పండి. మొదటిగా, భూమి మీద రక్షకుడు లేడు, ఆయనే రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. అయితే ఎలా వచ్చాడు, ఏ విధంగా, ఎందుకు రక్షకుడుగా పుట్టాడు అనే దాని గురించి మనం తెలుసుకున్నాం. ప్రభు ఈ భూమి మీద ఎందుకు పుట్టాడంటే బలత్కారుల చేతిలో నుంచి నిన్ను విడిపించడానికి. రెండవది, నీ చుట్టూ కంచె వేసి నిన్ను రక్షించాలని. మూడవది, అపవిత్రత యావత్తు పోగొట్టి నిన్ను వృద్ధిపరచాలని, అభివృద్ధి పరచాలని, నువ్వు బాగుండాలని, భూమి మీద కూడా బాగుండాలని కోరుకున్నాడు దేవుడు. అందుకు రక్షకుడుగా వచ్చాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి మన హృదయాల్లో ఉంచును గాక. అందరూ లేచినట్లయితే ఒక 5 నిమిషాలు ఆరాధన చేసుకొని మిమ్మల్ని అందరిని దీవించి నేను వెళ్తాను. మీరు ప్రభువులో ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ఆరాధన. బాగా ప్రభుని సొంతం చేసుకోండి. ప్రభుని ఇష్టపడండి. దేవుని ఇష్టపడితే మీకు బాగుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకోవాలి. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుతున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే